నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మీద గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ శాంతిశ్రీ గారి మేడం తోటి ఉన్నాము. హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, అసలు ఆ వ్యాక్సిన్ గురించి ఎందుకు వేసుకోవాలి, దాని గురించి కొంచెం మీరు క్లుప్తంగా చెప్పండి మేడం. హెచ్పివి వ్యాక్సిన్ లేదా టీకా అనేది హెచ్పివి వైరస్ కలుగజేసే గర్భాశయ క్యాన్సర్లని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార వాట్లు లేదా మొటిమలను నివారించడానికి వేసే టీకా. ఇది స్త్రీలలోనే కాకుండా పురుషులకు కూడా ఉపయోగపడుతుంది. పురుషులలో వచ్చే పురుషాంగ క్యాన్సర్లు, మలద్వార క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లను కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఈ రకమైనటువంటి క్యాన్సర్లకి దారితీస్తుంది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్లని నిరోధించడానికే ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ టీకా అనేది కనుగొన్నారు. దీంట్లో ఉన్న లో గ్రేడ్, హై గ్రేడ్ రిస్క్లను బట్టి హై గ్రేడ్ హెచ్పివి వైరస్ టైప్స్ 16, 18, 31, 33 ఇవి ఎక్కువగా క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి. 6, 11 వైరస్ టైప్స్ గర్భాశయ ముఖద్వార వాట్లని కలుగజేయడం జరుగుతుంది. అయితే ఈ గర్భాశయ క్యాన్సర్లని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, మిగతా రకమైనటువంటి క్యాన్సర్లు కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ వేయడం ద్వారా ఆ వైరస్ ఇన్ఫెక్షన్ని నిరోధించవచ్చు. తద్వారా క్యాన్సర్ నిరోధకం కూడా జరుగుతుంది. అయితే ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అనేది హెచ్ఐవి మరియు ఇతర సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లాగానే లైంగిక చర్య ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అందుకని హెచ్పివి టీకా అనేది లైంగికంగా యాక్టివ్గా ఉన్నంత కన్నా ముందే ఏజ్ అనగా 9 నుండి 14 సంవత్సరాల అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ వేయడం ద్వారా 90% సక్సెస్ సాధించి ఈ గర్భాశయ క్యాన్సర్ల నిరోధకం చేయవచ్చు. అయితే ఈ వ్యాక్సిన్ 9 నుండి 14 వయసు గల అమ్మాయిలకు 2 డోసులలో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక డోస్కి ఇంకో డోస్కి మధ్య 6 నెలల గ్యాప్ ఉంటుంది. అదే 15 నుంచి 26 వయసు గల అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ 3 డోసులలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి డోస్కి రెండో డోస్కి మధ్య 1 నెల తేడా, రెండో డోస్కి మూడో డోస్కి మధ్య 6 నెలల తేడా ఉంటుంది. అలాగే 26 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఈ హెచ్పివి టీకా ఇవ్వవచ్చు, కానీ అది వైద్యుల పర్యవేక్షణలోనే ఇవ్వాలి. ఈ హెచ్పివి వైరస్ కారణమయ్యే క్యాన్సర్లు నిరోధించడానికి ముందు కనుగొనలేదు. ఇప్పుడు కనుగొని ఆల్రెడీ వాడుతున్న వ్యాక్సిన్ని ప్రజలందరికీ అందుబాటులో తేవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా వ్యాక్సిన్లని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 14 సంవత్సరాల అమ్మాయిలకి గార్డాసిల్ 9, గార్డాసిల్ 4 అనే వ్యాక్సిన్ ఉచితంగా సింగిల్ డోస్లో వేస్తున్నారు. గవర్నమెంట్ ఈ విషయం అందరికీ తెలియాలని అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు కలుషితమైన ఆహార పదార్థాల వల్ల, ప్లాస్టిక్ వాడకాల వల్ల, కలుషితమైన వాతావరణాల వల్ల ఎన్నో రకాలైన క్యాన్సర్లు వస్తూ ఉన్న సమయంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒక వరం, నిజంగా చెప్పాలంటే. అందువల్ల ఈ వ్యాక్సిన్ వల్ల ఏ దుష్ప్రభావాలు ఏమీ లేవు. కాబట్టి ఏదో చిన్న ఇంజెక్షన్ వల్ల వచ్చే నొప్పి, వాపు, జ్వరము తప్ప పెద్ద దుష్ప్రభావాలు ఏమీ లేవు. కాబట్టి మీరు ఏ డౌట్ లేకుండా ఈ హెచ్పివి వ్యాక్సిన్ తప్పకుండా వేయించండి. మీ పిల్లలకి వేయించి వేరే వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ వ్యాక్సిన్ వేయించేలా చూడండి. ఈ వ్యాక్సిన్ వాడటం వల్ల ఈ క్యాన్సర్ని నిరోధించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. A91 టీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.